రామరెడ్డిగూడెం బాలికల పాఠశాలలో శ్రమదానం చేస్తాం. అక్కడ దాదాపుగా ఆ వర్క్ కంప్లీట్ అయింది. అలాగే ఈరోజు ఈ ఆదివారం సోషల్ వెల్ఫేర్ సంబంధించిన ఎస్సీ కాలేజ్ హాస్టల్ను విజిట్ చేయడం, ఇక్కడ శ్రమదానం చేసి కాలేజ్ హాస్టల్ పరిస్థితి మొత్తం కూడా విద్యార్థుల నుంచి హాస్టల్ వార్డెన్ నుంచి తీసుకోవడం జరిగింది. దాదాపుగా 480 మంది పిల్లలు ఇక్కడ చదువుకుంటూ ఉన్నారు. ఇంటర్మీడియట్, పీజీ, బీఈడి, ఎంబీఏ ఇటువంటి కోర్సులలో కూడా చదువుకుంటారు. కొన్ని వసతులు ఇంకా కావాలని చెప్పి వాటన్నిటిని కూడా మేము మున్సిపాలిటీ ద్వారా, ముడా ద్వారా, నా ఎస్టీఎఫ్ ద్వారా చేయాలనుకుంటున్నాం. అలాగే పిల్లలకు కూడా చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉన్నాయి. ఇక్కడ మహబూబ్ నగర్ ఈ పట్టణానికి మొత్తం ఉమ్మడి జిల్లా నుంచి కూడా మనకు తెలుస్తుంది. గద్వాల, అలంపూర్, నారాయణపేట, కల్వకుర్తి, కొల్లాపూర్, అచ్చంపేట నుంచి కూడా ఇక్కడ ప్రవేశించాలనుకుంటారు. వీళ్ళకు మంచి సౌకర్యాలు కల్పించి మంచి వాతావరణంలో వాళ్ళ జీవితంలో నిలబడేటట్టుగా చేయాల్సిన బాధ్యత మా అందరికీ. అందుకే ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటాం. కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ కూడా ఒక్కొక్కటిగా గతంలో ఉన్న ప్రభుత్వాలు వీళ్ళని పట్టించుకోవాలి. కానీ ఇప్పుడు మేము విద్య మీద అమితమైన ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నాం. దానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఎమ్మెల్యేలుగా నేను కూడా ప్రతి హాస్టల్, ప్రతి స్కూల్ను విజిట్ చేస్తూ ఉన్నాం. ఎక్కడెక్కడ ఏం కార్యక్రమాలు అసంపూర్తిగా మిగిలిపోయినాయో వాటిని వివిధ డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్తో చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రతి ఆదివారం కూడా ఏదో ఒక కాలేజ్ హాస్టల్, స్కూల్ బిల్డింగ్లో విజిట్ చేస్తాం. అక్కడ పిల్లలతో ఇంటరాక్ట్ అవుతాం. అక్కడ కావాల్సిన వసతులు ఎంక్వైరీ చేస్తాం. అవి పూర్తి చేసే కార్యక్రమం కూడా చేస్తాం. ముఖ్యంగా ఈ హాస్టల్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మన చైర్మన్ గారికి కూడా బాధ్యత అప్పచెప్పినాం. మరి హాస్టల్ పర్యవేక్షణ కావచ్చు, మధ్య మధ్య వచ్చి చూడడం, వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే మా దృష్టికి తీసుకురావడం, మున్సిపాలిటీ నుంచి ఏమన్నా సహాయ సహకారాలు కావాలంటే కూడా చేయడం, అన్నీ కూడా వాళ్ళు అట్లనే ఇక్కడ పట్టణంలో ఉన్న హాస్టల్స్ అన్నిటికి కూడా మా సీనియర్ నాయకులు, అధికార హోదాలో ఉన్న వాళ్ళని కూడా ఒకరిని పెడతారు ఇన్ఛార్జ్. మా లక్ష్మణ్ యాదవ్ గారు ఇంకో హాస్టల్ ఇన్ఛార్జ్ ఉంటారు. అంటే ఇన్ఛార్జ్ అంటే అక్కడ పరిస్థితులన్నీ ఆకలింపు చేసుకొని ఎట్లా చేయాలనేది నాకు రిపోర్ట్ ఇవ్వడం, కలెక్టర్ గారికి ఇవ్వడం అన్నీ చేస్తాం. ఖచ్చితంగా ఈ రాబోయే 4 సంవత్సరాలు విద్యకు, ఉపాధికి తెలంగాణలో స్వర్ణయుగంలోగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు సామాన్యుల పక్షాన నిలబడ్డారు. మా ప్రభుత్వం కూడా పేద బహుజన వర్గాల కోసం, వాళ్ళ బిడ్డల చదువు కోసం కమిట్మెంట్ తోటి ఖచ్చితంగా 10 సంవత్సరాల్లో జరిగిన లోటుపాట్లను గుర్తించి అవి భవిష్యత్తులో జరగకుండా మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నాం. మేము కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న ఈ విద్యా వ్యవస్థను ఇంప్రూవ్ చేయాలి. ఇక్కడ అన్ని రకాల సదుపాయాలు మన పిల్లలకి ఇవ్వాలి. మంచి ఇన్స్టిట్యూషన్స్ని ఇక్కడికి తీసుకురావాలి. ట్రైనింగ్ సెంటర్స్ పెట్టియాలి. నైపుణ్య శిక్షణ ఇవ్వాలి. భవిష్యత్తులో మహబూబ్ నగర్ను ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేయాలి, నాలెడ్జ్ హబ్గా తయారు చేయాలి లక్ష్యంతో మేము పనిచేస్తూ ఉన్నాం. నాకు చాలామంది సహకరిస్తూ ఉన్నారు. పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అలాగే నగరంలోని ప్రభుత్వం కావచ్చు. అందరం కలిసి ఒక ఉద్యమంలాగా ఈ 4 సంవత్సరాలు కష్టపడి పనిచేస్తే మంచి రిజల్ట్స్ మనకు వస్తాయి. కాబట్టి మీ ద్వారా నేను అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను, మన విద్య కోసం, వైద్యం కోసం అందరం తలా ఒక చర్యతో మన పిల్లల భవిష్యత్తును బాగు చేసుకుంటాం.